షాద్నగర్ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా భారత సైనికులు ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసినందుకు షాద్నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కుల సంఘాల బీసీ సేన టీచర్స్ అసోసియేషన్, లాయర్స్ అసోసియేషన్, భారత హక్కుల సంఘం, బీజేపీ, కాంగ్రెస్, తెరాస, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ తదితర సంఘాలు హాజరై పెద్ద ఎత్తున షాద్నగర్ చౌరస్తా నుండి ఛత్రపతి విగ్రహం దగ్గర నుండి తిరిగి కాలేజ్ రోడ్ నుండి మళ్లీ చౌరస్తా వద్దకు పెద్ద ఎత్తున పాకిస్తాన్ గుండల్లారా ఖబర్దార్ అంటూ నినాదాలు చేస్తూ రావడం జరిగింది. చౌరస్తాలో ఏర్పాటు చేసిన స్టేజ్ మీద బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రాజభూపాల్ గౌడ్, బీజేపీ షాద్నగర్ ఇన్ఛార్జ్ అందే బాబయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి వర్ధన్ రెడ్డి, పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, రిటైర్డ్ ఆర్మీ శ్రీనివాస్ రెడ్డి, భాజపా పట్టణ అధ్యక్షుడు హరిభూషణ్ పటేల్, బీసీ సేన రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పసుపుల ప్రశాంత్ ముదిరాజ్, అసెంబ్లీ అధ్యక్షులు శేఖరప్ప, వరలక్ష్మి, జేఎస్, స్వతంత్ర సమర యోధులు నాగిళ్ల గోపాల్, ఆర్యవైశ్య సంఘం మలిపెద్ది శ్రీనివాస్ మాట్లాడుతూ, ఇది భారత సైనికులు చేసింది యుద్ధం కాదు, ఆపరేషన్ అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆపరేషన్ అంటే దెబ్బ తగిలిన చోటనే ట్రీట్మెంట్ ఇవ్వటం. అందుకే ఆపరేషన్ సింధూర్తో మన భారతీయులను చంపిన పాకిస్తాన్ ఉగ్రవాదులను చంపి భారత సైనికులు విజయం సాధించారని వారన్నారు. ఆపరేషన్ సింధూర్ ని భారత ప్రధాని నరేంద్ర మోదీ మహిళల చేతిలో పెట్టి పాకిస్తానీ ఉగ్రవాదుల ప్రాణాలను తీయటానికి మా దేశ ఆడవాళ్ళు శక్తి చాలు అని నిరూపించాడు. అదే కాకుండా హిందూ ముస్లిం భేదాలు లేవు మాకు అని నిరూపించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది చంది మహేందర్ రెడ్డి, వెంకటేష్ గుప్తా, మురళీ చెట్ల వెంకటేష్, వంశీ, కృష్ణ, ప్యాట అశోక్, కుర్మయ్య, మనోహర్, ప్యాట శ్రీకాంత్, జలజ, శంకర్, మమత తదితర దేశభక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 2 నిమిషాల్లో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. రామోలన్న ఆర్యవైశ్య సంఘం పెద్దలు వారు కూడా వేదికపైకి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మనందరం కూడా కార్యక్రమం తొందరలో అయిపోతుందా. మరి ముద్రాజ్ సంఘం పెద్దలు శివయ్య గారిని కూడా వేదికపైకి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మన అందరం కూడా ఒకసారి ఇక్కడ మాజీ సైనికులు శ్రీనివాస్ రెడ్డి గారు, మరి హరిభూషణ్ గారు ఉన్నారు. వాళ్ళందరూ ఒకసారి గట్టిగా చెప్పట్లతోటి మనందరం కూడా ఆ చేతిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి మరి వీళ్ళు మరి ఈ దేశం కోసం పనిచేసేటువంటి సైనికులు, మరి వీళ్ళందరూ కూడా మరొకసారి మనందరం గట్టిగా భారత్ మాతాకి వందే వందే వందే. బాబు మధ్యలో ఎవరు ఫోటోలు దిగొద్దు, తమ్ముడు ఫోటోలు పనిచేసి అందరికి సాగి ఉండం. ఈ యొక్క కార్యక్రమాన్ని సైనికులకు మనందరం కూడా వందనం తెలుపుతూ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు వారికి కూడా ఒకసారి గట్టిగా చెప్పడంతో స్వాగతిద్దామని చెప్పేసి కోరుకుంటూ, మరి వేదికమైనటువంటి పెద్దలు నాగిళ్ల గోపాల్ గారు, మరి గోపాల్ గుప్తా గారు, వారు స్వతంత్ర సమర యోధులు, ఇక్కడ రజాకారులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మరి సాక్షిగా ఉన్నటువంటి వ్యక్తి, ఈ రోజు మన యొక్క ర్యాలీలో మనందరినీ కూడా ఉత్సాహపరుస్తూ వచ్చినటువంటి వారికి కూడా ఒకసారి మనందరం కూడా చెప్పడంతో వారిని కూడా స్వాగతిద్దామని చెప్పేసి కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో అనేక మంది డాక్టర్స్, అదేవిధంగా అనేక కుల సంఘాల నుంచి వచ్చిన పెద్దలు, మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి మిత్రులారా మనందరం ఒకటే గుర్తుపెట్టుకోండి. పాల్గాంలో జరిగినటువంటి 26 మంది మన యొక్క భారత యొక్క మన పౌరులను మరి విచక్షణ రహితంగా ఏదైతే కాల్చి చంపారో దానికి ప్రతీకారంగా మరి మన యొక్క భారత సైన్యం నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో మరి ఒకే 3 రోజుల్లో 30 నిమిషాల్లో మరి మన యొక్క లక్ష్యాన్ని సాధించింది ఈ యొక్క సైనికులు అని చెప్పేసి మనందరం కూడా గర్వంగా మనందరం కూడా గర్వపడవలసిన సందర్భం. మరి ఈ దాంట్లో మన యొక్క లక్ష్యం ఒకటే, తీవ్రవాదం అంతం. ఇది భారతదేశం యొక్క పంతం. పాకిస్తాన్ యొక్క తీవ్రవాదాన్ని ప్రపంచానికి చూపించాలనుకున్నాం. పాకిస్తాన్ లో ఎక్కడైతే మరి ఏదైతే తీవ్రవాదులు ఈ యొక్క స్థావరాలలో మరి మన దేశం నుంచి నిరంతరం ఈ యొక్క తీవ్రవాదాన్ని ముసుగొస్తున్నటువంటి స్థావరాలను అన్నింటినీ కూడా భారత సైనికులు మొట్టమొదటిసారిగా మనమందరం కూడా మరి భారత సైనిక గడ్డ నుంచి మరి పాకిస్తాన్ లోని 9 స్థావరాలను మనం నేలమట్టం పెడితే వందలాది మంది తీవ్రవాదులు చనిపోయారు. మన లక్ష్యం పాకిస్తాన్ అంతం, లేకపోతే ఇది కాదు, తీవ్రవాదాన్ని అంతం చేయాలనుకున్నాం. దానికి ప్రతీకారంగా పాకిస్తాన్ జవాబిస్తే, పాకిస్తాన్ మనపై దాడి చేసి మన యొక్క అమాయకమైనటువంటి పౌరులను, కాశ్మీర్ పౌరులను మళ్ళీ చంపితే మరి భారతదేశం యొక్క సైనిక దళాలు మరి ప్రతిస్పందించి కేవలం 3 రోజుల్లో మరి పాకిస్తాన్ లోని 11
ఎయిర్ బేస్లన్నిటి కూడా మరి ధ్వంసం చేసింది. అంత గొప్ప సాంకేతికత ఈ రోజు భారతదేశానికి ఉందని మనం అందరం గర్వపడాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అందుకోసం దీంట్లో మనం విజయం సాధించాం. మనం ఈ యొక్క విజయం ద్వారా ప్రపంచానికి ఒక విషయం తెలిసింది. ఈ రోజు అమెరికా యొక్క క్షిపణులు కావచ్చు, చైనా యొక్క క్షిపణులు కావచ్చు, తుర్కిస్తాన్ నుంచి వచ్చినటువంటి డ్రోన్లు కావచ్చు, ఏవి కూడా ఈ రోజు షాద్నగర్ పట్టణంలో ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ ర్యాలీ, తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్న నిర్వాహకులకు మా సైనికుల తరఫున సైనిక త్యాగాలను, వారి బలిదానాలను, వాళ్ళ స్ఫూర్తిని, వాళ్ళ పట్టుదలను ఈ రోజు గుర్తించినటువంటి ఈ షాద్నగర్ పట్టణంలో ప్రతి వారికి మా మాజీ సైనికులుగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మిలిటరీలో పనిచేయడం అంటే అంత ఆషామాషి కాదు. మీరు ఒక్కసారి యాత్ర ఎక్కడన్నా ఏదో మన కాశ్మీర్ కానీ 2 రోజులకు పోతే బాగుంటుంది, కానీ అక్కడ వాస్తవంగా మిమ్మల్ని చూస్తే మీరు కూడా అంటారు మేము కూడా ఇప్పుడు యుద్ధంలో పోతాం మేము కూడా పాల్గొంటామంటాం. ఇక్కడ మిలిటరీ ట్రక్ వాస్తవంగా పెట్టి తీసే మాత్రము ఎవరు ఎక్కే పరిస్థితి ఉండదు. మీరు ఇక్కడ మాట్లాడతారు కాబట్టి ఒక్క రాత్రి అక్కడ ఉంటే మీకు అర్థమవుతుంది మిలిటరీ వాళ్ళు ఏ పరిస్థితిలో, ఏ ఇబ్బందుల్లో, ఎంత మైనస్ డిగ్రీలో వాళ్ళు పనిచేస్తున్నారో వారికి ఎవరు కలిసినా కానీ వాళ్ళ గౌరవం ఇవ్వాలి, వారి పట్ల మర్యాదగా వ్యవహరించాలి. ఎందుకంటే వాళ్ళు మీ పిల్లలను మీరు ఇంత సురక్షితంగా ఉండడానికి కారణం ఒక సైనికులు మాత్రమే. సైనికులు అంటే మీరేమనుకుంటారంటే ఉద్యోగం అనుకుంటారు. ఉద్యోగం కాదు, దేశ బాధ్యత, దేశ రక్షణలో భాగస్వామ్యం సైనికులు. మీరు అది గుర్తించాలి ఎల్లప్పుడు. మరి ఏ ఆపరేషన్ చేపట్టినా ఇంత విజయంగా 10 సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు. ఎందుకంటే మన నరేంద్ర మోదీ గారు, ప్రైమ్ మినిస్టర్ గారు మిలిటరీ వాళ్లకు, సైనికులకు అంటే ఎక్స్క్యూజ్ ఇచ్చినాడు. అక్కడ వెసులుబాటు, మీరే నిర్ణయం తీసుకున్నా దానికి మేము అంగీకరిస్తాము అని చెప్పబట్టే ఒక సైనికులు ఇంత ధైర్యంగా ఆపరేషన్ చేసి ప్రతి ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసి ప్రపంచానికి చాటి చెప్పారు. ఈ రోజు చైనా కూడా భయపడే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే అమెరికా కూడా భయపడే పరిస్థితికి వచ్చింది. అరే మీరు ఇంత శక్తివంతంగా భారత సైన్యం ఉన్నదా అని మీరు దానికి గర్వించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మీరు కూడా ఈ ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున సైన్యంలో మీరు భాగస్వామ్యం కూడా ఉండాలని, మీరు కూడా మిలిటరీలో చేరి మీరు కూడా దేశానికి సేవలు అందించాలి. అప్పుడే మీకు తెలుస్తుంది షాద్నగర్ ఏంటి, అక్కడ ఏముంటుంది, షాద్నగర్ ఏముంటుంది. వాస్తవంగా మిమ్మల్ని మిలిటరీ పెట్టి ఇప్పుడు ఎక్కి భారత్ మాతాకి ఈరోజు మరి ఆపరేషన్ సింధూర్ మరి మహిళల సింధూరు అని తెలిసిన మరి కాశ్మీర్ లో 26 మంది చావుకు కారణమైన మహిళలతోనే మరి ఆపరేషన్ సింధూర్ తలపెట్టి మరి ఉగ్రమూటాలను 108 మందిని కూడా ఒట్టు పెట్టడం జరిగింది. దానికి ఇండియన్ ఆర్మీ ఎంత గట్టిలో, ఎంత పాపలు పక్కనున్న చైనాలు కూడా మరి భయపెట్టే విధంగా ఈ రోజు విధంగా పోరాడిన మన సైనికులకు ఈ రోజు మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా చనిపోయిన వారి సైనికులకు జోహార్లు తెలుపుకుంటూ, వాళ్ళ కుటుంబాలు ఇంకా ఎంతో మంది బిడ్డలను పంజాబ్ కానీ అక్కడ ఉన్న రాష్ట్రాలు కానీ ప్రతి కుటుంబంలోనే ఒక్కరొకరు ప్రతి ఇంటికి సైనికుడిగా మన మిలిటరీలోకి పంపడం వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మన శాతార్ పెద్దలందరికీ కూడా ఈ ఆపరేషన్ సింధూర్ తరఫున ఈ జెండా కార్యక్రమం నిర్వహించేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, పూజలు మరియు ఇక్కడ షాద్నగర్ నియోజకవర్గ ప్రజలు, నా యొక్క సోదరి వాళ్ళందరికీ ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా అయినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ ఆపరేషన్ సింధూర్ లో మన భారతీయ తండ్రులను మరి వాళ్ళ భర్తలను చంపేటప్పుడు నేను నరేంద్ర మోడీకి వెళ్ళి చెప్పుకోవాలి. మరి నరేంద్ర మోడీకి అన్నగారికి తండ్రి అంటే మనం నరేంద్ర మోడీ గారికి చెప్పమంటే ఏం చేసిండు నరేంద్ర మోడీ అన్న
వాళ్ళ యొక్క వ్యూహాత్మకమైనటువంటి వాళ్ళ యొక్క ఆలోచనని పట్టుదలని మీరు చూడండి. వాళ్ళే కాదు, మీకు సమాచారం చెప్ప ఒక పాకిస్తాన్ ని మట్టు కనిపించడానికి పురుషులు అవసరం లేదు, మా భారతదేశం మహిళలే చాలు అని ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా చరిత్రలోకి ఎక్కినటువంటి కల్నల్ సోఫియా కురేష్ గారు మరియు వింగ్ కమాండర్ రోమితా సింగ్ గారు మనందరూ తెలిసిన విషయాలు. అందరికీ కూడా మహిళల తరఫున, నా నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు సింధూర్ ఆపరేషన్ సింధూర్ కి మద్దతుగా దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నైతిక మద్దతు ఇస్తూ అన్ని వర్గాలు, కులాలు, మతాలు, పార్టీలు, అన్ని వృత్తుల వారందరూ కూడా కలిసి చేస్తున్న దేశవ్యాప్త ర్యాలీలో భాగంగా నన్ను ఇక్కడ ఆహ్వానించడం ఆనందంగా ఉంది. ప్రజలందరూ కూడా ఐకమత్యంతో ఒకే ఒక నినాదంతో భారత మాతకి వందనం సమర్పిస్తున్న ఈ యొక్క దృశ్యం అనేది ఇవాళ భరత జాతి మొత్తం కూడా పులకిస్తూ ఉంది. ఇదే స్ఫూర్తి ముందు ఉండి భారతదేశం మొత్తం కూడా యువకుల కాడి నుంచి జవాన్ల వరకు ప్రతి ఒక్కరు కూడా ఒక కథనోత్సవంతో ఏదైతే చేస్తూ ఉన్నారో ఇది రానున్న రోజుల్లో, రానున్న తరాల్లో జరిగే మార్పుకి సంకేతం అని భావిస్తా ఉన్నాను. ఈ సంకేతం ఈ ఉగ్రవాదానికి కానీ, పాకిస్తాన్ లాంటి దుష్ట దేశాలకు కానీ ఒక హెచ్చరిక లాంటిదని మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి ఈరోజు నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గాను నా భరత మాత ముద్దుబిడ్డలైన చార్మినార్ ప్రజలందరికీ నా ధన్యవాదాలు. భారతదేశంలో పుట్టిన ఆడపిల్ల ఒక్కటే శక్తివంతమైంది కాదు, తను పెట్టుకునే సింధూరానికి ఎంత శక్తి ఉంది అనేది మన భారతదేశ సైనికులు, త్రివిధ దళాలు ఒక పాకిస్తాన్ మూకలను మొత్తం మట్టపరచడమే కాదు, వాళ్ళకు జీవితమే లేకుండా వాళ్ళ స్థావరాలను మొత్తం నేలమట్టం చేయడం మేము గర్వించదగ్గ. అందుకు గాని సభాముఖంగా నా భారతదేశ సైనికులకు, త్రివిధ దళాలకు నా సెల్యూట్. ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి ప్రతి గల్లీలో, పట్టణాలలో, ప్రాంతాల్లో, పల్లెల్లో ఎక్కడ చూసినా ఉభయన జెండా పట్టుకొని సింధూర్లో ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ఉభయనల జెండా పట్టుకొని భారత సైన్యానికి, త్రివిధ దళాలకు, అదేవిధంగా దానికి నాయకత్వం వహించినటువంటి నరేంద్ర మోడీ గారికి అండగా దండగా ఈ ప్రజలంతా ముక్త కంఠంతో ఆపరేషన్ సింధూర్కు సంఘీభావం తెలిపారు. అదేవిధంగా ఈరోజు భారతదేశంలో ఎన్నో జరిగినటువంటి ఇంతకుముందు గతంలో ఎన్నోసార్లు మన పైన దాడులు జరిగినాయి, దొంగ దెబ్బలు కొట్టారు. కానీ ఈరోజు మనము అటువంటి దొంగ దెబ్బకు ధీటుగా మనం సమాధానం ఇచ్చింది ఆపరేషన్ సింధూర్. గతంలో ఎవరికి ఇలాంటి సాహసం చేయలే, మనం చేశాం. పహల్గాంలో ఒక మహిళామూర్తులను వాళ్ళ యొక్క మతాన్ని అడిగి మరీ చంపడం ఎంత దురదృష్టకరమో మీరు ఒక్కసారి ఆలోచించండి. దానికి బదులుగానే ప్రపంచంలో, చరిత్రలో గతంలో స్త్రీలకు జరిగినటువంటి అవమానాలపైనే యుద్ధాలు జరిగినాయి. అటువంటి యుద్ధమే ఈ సింధూర్. ఈ రోజు అటువంటి యుద్ధం ద్వారానే ఇవాళ పాకిస్తాన్ లో ఉన్నటువంటి కొన్ని స్థావరాలను భూస్థాపితం చేసి వాళ్ళను 3 రోజుల్లోనే మోకాలపై నిలబెట్టినటువంటి ఘనత, చరిత్ర ఈ రోజు నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. అటువంటి బలమైనటువంటి నాయకుడు ఉన్నందుకే ఈ రోజు ఈ ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా అయ్యిందని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు. ఈ రోజు భావి తరాల భవిష్యత్ కోసం మన యొక్క నరేంద్ర మోడీ గారు అండగా ఉంటారని చెప్పి ప్రజలొక్కరూ, ప్రతి ఒక్కరూ భారతీయ పౌరులు ప్రతి కులానికి, మతానికి అతీతంగా జాతీయ భావంతో కదం కలుపుతూ నరేంద్ర మోడీ గారికి అండగా ఉన్నారన్న విషయాన్ని ఈ భువేంద్ర జెండా పట్టుకుని మన యొక్క షాద్నగర్ పట్టణంలో భారీ ఎత్తుగా ఘనంగా కార్యక్రమం నిర్వహించినటువంటి షాద్నగర్ ఈనాడు షాద్నగర్ లో తిరంగా యాత్ర ఆపరేషన్ సింధూర్ విజయవంతాన్ని పురస్కరించుకొని పురవాసులతో అందరూ ఉత్సాహంగా ఈ యొక్క యాత్ర విజయవంతం చేయడమైనది. ఈనాటికి ఏదైతే 1948 ఆపరేషన్ పోల్తో మొదలైనటువంటి మన దేశ సైనిక ఆపరేషన్స్ ఈనాడు ఆపరేషన్ సింధూర్తో కొనసాగుతూ ఉన్నది. ఘనత ఏమిటంటే ఈరోజు వరకు భారతీయ సైన్యం మొదలుపెట్టినటువంటి ప్రతి ఆపరేషన్ కూడా విజయవంతమే అయినాయని తెలియజేస్తా ఉన్నాము.
ఆనాడు 1984లో సియాచిన్లో జరిగినటువంటి ఆపరేషన్ మేఘదూత్, 84లో జరిగినటువంటి 1984లో బ్లూ డాట్ ఆపరేషన్ కావచ్చు, అమృత్సర్లో జరిగిన దాడుల పైన, 1999లో కార్గిల్లో జరిగినటువంటి ఆపరేషన్ విజయ్, 2020, 2001, 2002లో జరిగినటువంటి పార్లమెంట్ దాడి తర్వాత ఆపరేషన్ పరాక్రమ్, 2016లో సర్జికల్ స్ట్రైక్, 2017లో ఆపరేషన్ ఆల్అౌట్ పేరుతో పిఓకేలో ఏర్పడినటువంటి ఉగ్రవాద సంస్థలను ధ్వంసం చేసే విషయంలో 22 ఉగ్రవాద సంస్థలను ఆనాటికి ధ్వంసం చేయగా, అదే ఆపరేషన్లో భాగంగా ఈనాడు ఆపరేషన్ సింధూర్ పేరిట మహిళల సింధూరం ఏదైతే చెరిపేశారో ఉగ్రవాదులు, వాటికి బదులుగా ఎప్పటికీ ఆపరేషన్ సింధూర్ పేరుతో మహిళల యొక్క సింధూరం సజీవంగా ఉండే విధంగా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ను మోడీ గారు త్రివిధ దళాల సహకారంతో మొదలు పెట్టడం జరిగింది. ఇందులో మన భారత మహిళలు సైతం ఈ ఆపరేషన్లో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఈ యొక్క శుభ సందర్భంలో ఈనాడు యావత్ భారతదేశం తిరంగ యాత్ర తీయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈనాడు షాద్నగర్ పట్టణంలో తిరంగ యాత్ర చాలా ఉత్సాహంగా భారతీయులందరూ ఏకతాటిపై తిరంగ యాత్ర తీసి సైనికులకు సంఘీభావం తెలుపుతూ, నరేంద్ర మోదీ గారికి మద్దతు తెలుపుతూ భారతీయుల ఐక్యతను చాటడం జరిగింది. భారత్ మాతాకి జై. షాద్నగర్ పట్టణంలో ఆపరేషన్ సింధూర్ విజయ్ యాత్ర, తిరంగా యాత్ర ఈరోజు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి పెద్దలు, మరి మిగతా నాయకులకు, ఇక్కడ షాద్నగర్ నుంచి పట్టణ వాసులకు పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించి, అంటే సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ వాళ్ళ ధైర్యాన్ని నింపుతూ మేమున్నాము మీ ఎంబడి, భారతదేశంలో ప్రజలందరూ సైనికుల వెంబడి ఉన్నామని, మేమున్నామని, మీ ఎంబడి మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి, మీ ఏ యుద్ధాన్ని ప్రకటించినా మేము దానికి సంఘీభావాన్ని వ్యక్తం చేస్తామనే ఉద్దేశంతో ఈరోజు షాద్నగర్ పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించినటువంటి వారందరికీ మా మాజీ సైనికుల తరఫున మా మనోధైర్యాన్ని నింపినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరి ఈరోజు సైన్యంలో చేరాలంటే కొంచెం వెనుక ముందు ఉంటారు. ఎందుకంటే సైన్యంలో చేరితే అంటే భార్య పిల్లలు ఆగమైపోతారని ఉంటుంది, కానీ దాంట్లో థ్రిల్ కూడా ఉంటుంది. దాంట్లో చనిపోతే ఈ తిరంగా కప్పి ఇంత పెద్ద ఎత్తున సంస్కారం చేస్తాడు. ఇంతకన్నా గొప్ప విషయము భారతదేశంలో ఏది లేదు, ఇంతకన్నా గర్వకారం మరణము ఏది ఉండదు. అందుగురించి ఈ ప్రాంతం వ్యక్తులు కూడా, ఈ ప్రాంతం యువత కూడా పెద్ద ఎత్తున సైన్యంలో చేరి మీ పాత్ర కూడా సైన్యం ఉండాలి, మీ భాగస్వామ్యం ఉండాలి, మీ సేవ భారతదేశానికి అవసరము. ఎందుకంటే ఈ రోజు భారతదేశం మొత్తం కూడా సైన్యం వెంబడి మేము ఉన్నాము. ముస్లిం సోదరు కూడా ఈ రోజు భారతదేశంలో మనకు సంఘీభావం ప్రకటించిన సందర్భం మీరు చూస్తున్నారు. భారతదేశం మొత్తం కూడా వాస్తవంగా ముస్లిం సోదరులు ఇంతకుముందు పెద్ద ఎత్తున స్పందించబోతుండే. ఈసారి స్పందించిన మేమంతా భారతీయులం ఒకటే, ఏకత్వంలో భిన్నత్వంలో ఏకత్వం అనే విధంగా అందరికీ మాకు సైన్యానికి ధైర్యాన్ని పోసి ఇంకా ముందుకెళ్ళండి, ఇంకా ఎన్ని ఆపరేషన్ మీరు చేయండి అని ధైర్యాన్ని ఇచ్చిన పట్టణ ప్రజలకు కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ, దేశ ప్రజలకు కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మా మాజీ సైనికుల తరఫు నుంచి